నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో యువజన మరియు విద్యార్థి విభాగాలతో డిఎస్సి పరీక్షల్లో జరిగిన అక్రమాలు మరియు పేపర్ లీకేజీపై నిరసన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులతో గాంధీ విగ్రహం దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ డిఎస్సి నిరసన కార్యక్రమం తెలియజేయడానికి విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే సునీల్ గారికి, అదేవిధంగా యువజన విభాగం నాయకులకు, అదేవిధంగా విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి అందరి నాయకులకు కూడా పేరు పేరున నమస్కరించుకుంటున్నాం. మనం చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆనాడు ప్రభుత్వం ఏర్పడడానికి ఎటువంటి తప్పుడు హామీలు ఇచ్చారో మనం గమనించాం. సూపర్ 6లో అనేక రకమైన హామీలు ఇచ్చి సూపర్ వంచన, సూపర్ మోసం అనేది ఒక ప్రక్కన చేస్తుంటే, రెండో పక్కన దోపిడీ, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు. పేద విద్యార్థులు బిఎస్సీ రాసి మెరిట్ లో పాస్ అయిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కేవలం పేమెంట్ ఎవరైతే ఎక్కువ ఇస్తారో, ఆథరైజేషన్ లేకపోయినా, వాళ్ళు ఎలిజిబుల్ లేకపోయినా వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పేదవాళ్ళని నట్టేయటం ఉంచిన విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. అర్హులై డిఎస్సి రాసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం మళ్లీ కల్పించాలి. తప్పుడు ఉద్యోగ పత్రాలు ఇచ్చి ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తప్పించి వీళ్లకు నిరుద్యోగులకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు కూడా యువజన విభాగం, విద్యార్థి విభాగం, సోషల్ మీడియా విభాగం గట్టిగా పోరాడడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా మనం చూస్తే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందన్న సమాచారం మేరకు జన్జీ ఏ విధంగా దేశవ్యాప్తంగా పోరాడిందో అదే స్ఫూర్తి తీసుకొని ఈరోజు రాష్ట్రంలో కూడా ఆ విధంగా పోరాడడానికి సిద్ధం పడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు వెంటనే నైతిక బాధ్యత తీసుకొని. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా బిఎస్సి అక్రమాల మీద తను కూడా విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేసి తన సచ్చీలతను కాపాడుకోవాలని కూడా ఈ నిరసన కార్యక్రమంలో మేము తెలియజేసుకుంటాం. అదేవిధంగా చూస్తే రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. ఉన్న ఉద్యోగాలన్నీ ఊడిపోయి గతంలో కంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోయిందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇక చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి అయితే ఆనాడు చిట్ట చివరి మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక వరాల జల్లులు కురిపించారు. చిత్తూరుకి అడవిపల్లి రిజర్వాయర్ అన్నారు, ఇక్కడ విశ్వవిద్యాలయం అన్నారు. అప్గ్రేడ్ విశ్వవిద్యాలయం కాదు, విశ్వవిద్యాలయం యూనివర్సిటీ చిత్తూరుకి తెప్పిస్తానన్నారు. కానీ ఏ ఒక్క హామీ జరగలేదు. హామీలు జరగకపోగా ఇక్కడ ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రంలో విడిపోయినప్పటి నుంచి కూడా చిత్తూరు జిల్లా అనేది జిల్లా హెడ్ క్వార్టర్స్. ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కమిషనరేట్ ఆఫీస్ ని ఈ రోజు తిరుపతికి తరలిపోతా ఉంది. అదేవిధంగా నిన్నలా మొన్న ఎక్సైజ్ కమిషనరేట్ ఆఫీస్ కూడా తిరుపతికి తరలి వెళ్లిపోయి చిత్తూరుని ఏమీ లేని అనాథ జిల్లాగా చేసే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఇక్కడ పాలకుల యొక్క నిర్లక్ష్యమే దీనికి కారణమని, వీళ్ళు ఎప్పటికైనా చిత్తూరుని ఈరోజు ఇంత అభివృద్ధికి నోచుకోలేదంటే ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యం అని గట్టిగా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు.